హీరోయిన్ రేణు దేశాయ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మోడల్గా కెరియర్ని ప్రారంభించి బద్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ గ్లామరస్ హీరోయిన్గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్న నేపథ్యం. ఇదిలా ఉంటే ఇవన్నీ విషయాలు మనందరికీ తెలిసినవే అయినప్పటికీ రేణు దేశాయ్ గారు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా తనకు సంబంధించిన విషయాలు, తన పిల్లలకి సంబంధించిన విషయాలు, ఆద్య గురించి, అకీరా గురించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం మాత్రమే కాదు, నలుగురికి సంబంధించిన విషయాల గురించి, ఓ సోషల్ కాజ్ గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారాయో మనందరికీ తెలుసు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తన సినీ కెరియర్ని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో. ఆ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలాంటి రేణు దేశాయ్ ఇప్పుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. సంవత్సరం నుంచి ఈ శుభఘడియ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, మొత్తానికి నా కూతురు నాకు గుడ్ న్యూస్ చెప్పేసింది అంటూ ఆవిడ షేర్ చేసిన ఓ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కరూ ఇంతకీ ఆద్యకి సంబంధించిన ఆ గుడ్ న్యూస్ ఏంటబ్బా అంటూ రకరకాల కమెంట్ల వర్షం కురిపించారు ఆవిడ పెట్టిన వెంటనే. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, తన కూతురు కొడుకు గురించి ఎప్పుడూ రకరకాల విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చే రేణు దేశాయ్ ఇక తన ముద్దుల కూతురు ఆద్య గురించి ఒక విషయం చెప్పుకొచ్చింది. ఆద్యని ఓ సంవత్సరం నుంచి ముక్కు కుట్టించుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నాను, ఎప్పుడు ముక్కు కుట్టిస్తా అన్నా ఇదిగో అదిగో అంటూ మాట దాటేస్తూ సంవత్సరం నుంచి నెట్టేసుకుంటూ వచ్చింది. మరి ఏం జరిగిందో ఏమో, సడన్ గా ముక్కు కుట్టించేసుకుంటాను అని దగ్గరుండి తాను ముక్కు కుట్టించేసుకుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉందో. నా కూతురిని ఇలా చూడాలని సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, మొత్తానికి నా కూతురు నా కోరిక నెరవేర్చింది అంటూ ఆ క్యూట్ విషయాన్ని ఓ గుడ్ న్యూస్ గా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. అంతేకాదు తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని కూడా చెప్తూ ఆ మధ్య కాలంలో తన 2వ పెళ్లి చేసుకోబోతున్నాను, ఎంగేజ్మెంట్ అంటూ రకరకాల వార్తలు వచ్చినప్పటికీ పిల్లలు 2 సెటిల్ అవ్వడం, ముఖ్యంగా ఆద్య కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, పైగా 2వ పెళ్లి విషయం నా 2 పిల్లలే చూసుకుంటారు, వాళ్ళిద్దరికీ నేను 2వ పెళ్లి చేసుకోవాలన్నదే కోరిక ఎప్పుడూ అంటూ ఉంటారు, అమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని. కానీ పిల్లలు 2 సెటిల్ అయిన తర్వాతే నేను కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి రేణు దేశాయ్ గారు ఆనందంగా ఉండడానికి తన కూతురు గురించి షేర్ చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.